భవిష్య బద్రి, అవును నిజమే, బద్రీనాథే కదా, మళ్ళీ భవిష్య బద్రి ఏంటి అని మీకు డౌట్ వస్తుందా? అసలు స్టోరీ ఏంటంటే, భవిష్యత్తులో ఆ బద్రీనాథుడు కొలువు తీరే నిత్యం పూజలు అందుకునేది ఈ మందిరం నుంచి. పురాణాల ప్రకారం కలియుగ అంతంలో పర్వతాలు కూలిపోయి బద్రీనాథ్ వెళ్లే రహదారులన్నీ స్తంభించినప్పుడు సాక్షాత్తు ఆ బద్రీనాథుడు కొలువు తీరే మందిరం ఇది. పంచబద్రి దేవాలయాలలో ఈ దేవాలయం కూడా ఒకటి. ఇక్కడికి రావాలంటే ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ తపోవన్ ప్రాంతం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బద్రీనాథ్ వెళ్ళే వాళ్ళు జోషిమఠ్ మార్గం నుంచి వెళ్ళాలి కాబట్టి మీ ట్రిప్లో ఈ భవిష్య బద్రి ఉండేలా ప్లాన్ చేసుకొని ఇది కూడా చూసేయండి. ఈ ఆలయ దర్శనం 365 రోజులు అందుబాటులో ఉంటుంది. 1 సంవత్సరం క్రితం వరకు కూడా ఈ మందిరానికి చేరుకోవాలంటే 20 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు రోడ్డు మార్గం గుండా మన వెహికల్స్లలో చేరుకోవచ్చు.